ఏపీ రాజకీయ చదరంగంలో బోడే రామచంద్ర యాదవ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా? అనూహ్యంగా రేసులోకి దూసుకువచ్చిన బీసీవై పార్టీ ఎన్నికల రణక్షేత్రంలో డి అంటే డి అంటోందా? 2 చోట్ల పోటీ చేస్తున్న రామచంద్ర యాదవ్ ఈసారి అసెంబ్లీలో అడుగు పెడితే బీసీలకు బలమైన గొంతుక దొరికినట్లేనా? తనతో పాటే మరికొంతమందిని గెలిపించుకుని బలమైన పునాదులు వేసుకోవాలనుకుంటున్న రామచంద్ర యాదవ్ లక్ష్యం ఏ మేరకు నెరవేరనుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. మంగళగిరిలో రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. బీసీల జనాభా అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారి బీసీ ఓటర్లంతా కీలక నిర్ణయం తీసుకుంటే మాత్రం రాజకీయ మార్పు ఖాయమన్నది విశ్లేషకుల అంచనా. బీసీలకు రాజ్యాధికారమంటూ రాజకీయ చదరంగంలో దూసుకెళ్తున్న బోడే రామచంద్ర యాదవ్ ఈసారి మంగళగిరి నుంచి కూడా పోటీ చేస్తుండడం సర్వత్రా ఆసక్తిగా మారింది. ఒక్కసారి అవకాశమివ్వండి, మీవాడిగా తోడై ఉంటా అంటూ రామచంద్ర యాదవ్ ఇచ్చిన స్లోగన్ బీసీ వర్గాల్లో ఆలోచన రేకెత్తిస్తోంది. తాజాగా మంగళగిరిలో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ వినూత్నంగా ఎడ్లబండిపై ర్యాలీగా తరలివచ్చి అందరినీ ఆకర్షించారు. రామచంద్ర యాదవ్ వెంట భారీగా తరలివచ్చిన అభిమానులు, బీసీవై కార్యకర్తలు కరతాళ ధ్వనుల మధ్య రామచంద్ర యాదవ్ నామినేషన్ ఘట్టం పూర్తి చేశారు. ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవ్వడంతో ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాజధాని ప్రాంతంలోని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా రామచంద్ర యాదవ్ తాజాగా నామినేషన్ దాఖలు చేశారు. వినూత్నంగా ఎడ్లబండిపై ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్దకు తరలివచ్చిన రామచంద్ర యాదవ్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. రామచంద్ర యాదవ్ నామినేషన్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. దారి పొడవునా ఆయనకు మహిళలు హారతులు పట్టి తిలకం దిద్ది ఆశీర్వదించారు. పలు కూడళ్లలో అభిమానులు గజమాలతో సత్కరించారు. రామచంద్ర యాదవ్ తన సొంత నియోజకవర్గం పుంగనూరుతో పాటు మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నట్టు ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజధాని పరిరక్షణ కోసం మంగళగిరి నుండి పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లవుతున్నా పాలకులు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని విమర్శించారు. ఈ నెల 25వ తేదీన పుంగనూరులో రామచంద్ర యాదవ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాష్ట్రంలో భ్రష్టు పట్టిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చెయ్యడమే లక్ష్యంగా పార్టీ స్థాపించినట్టు రామచంద్ర యాదవ్ చెప్పారు. బలహీన వర్గాలకు రాజ్యాధికారం, రాష్ట్ర అభివృద్ధి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రంలో రాజకీయ మార్పు అవసరమని ఆయన పేర్కొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ప్రస్తుత వైసీపీ సర్కార్ కానీ ప్రజలకు రాష్ట్ర అభివృద్ధికి చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు కూడా పాలకుల బాధితులేనని అన్నారు. ప్రకృతి వనరులను దోచుకోవడమే 2 పార్టీల నేతలు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటి వరకు ఈ వర్గాలను ప్రధాన రాజకీయ పక్షాలు పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చెయ్యడం, కక్ష సాధింపులు, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం చూస్తున్నామన్నారు. రాజకీయ మార్పునకు ఒక్కసారి బీసీ యువజన పార్టీకి ప్రజలు అవకాశం కల్పించాలని రామచంద్ర యాదవ్ కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అనుభవించారు. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగించారు. ఈ 2 పార్టీల అధికారంలో ఉండి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అన్యాయం చేశారు. అందులో ముఖ్యంగా ఈ 2 పార్టీల వల్ల నష్టపోయిన నియోజకవర్గము మంగళగిరి నియోజకవర్గము. సో వీటన్నింటికీ పరిష్కారము రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి. ఈ 2 పార్టీలతో కాకుండా ఒక 3వ ప్రత్యామ్నాయం కావాలి.
పేదల రాజకీయం కావాలి, ప్రజా రాజకీయం కావాలి, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, యువతకు, రైతులకు, మహిళలకు మంచి చేసే రాజకీయం కావాలని ఏదైతే లక్ష్యంతో, ఏదైతే ఆశయంతో ఆవిర్భవించిందో బీసీ యువజన పార్టీ, ఆ పార్టీ తరపున నేను నా సొంత నియోజకవర్గం పొంగనూరు నియోజకవర్గంతో పాటు ఈ రాష్ట్రానికి కేంద్ర బిందువైన మంగళగిరి నియోజకవర్గం నుండి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకోవడము, 2014లో 2019లో 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇక్కడ గెలిపించిన నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల నుండి జరిగిన మార్పంటూ ఏమీ లేదు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పడానికి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏపీలో అధిక సంఖ్యాకులు బీసీలే. అయితే ఇప్పటి వరకు వారికి సరైన రాజకీయ వేదిక దొరకలేదు. రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ స్థాపించాక అన్ని వర్గాలతో పాటు బీసీలు కూడా పెద్ద ఎత్తున బీసీవై పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే పుంగనూరు, మంగళగిరిలో బలంగా కదులుతున్న రామచంద్ర యాదవ్ ఈసారి తనతో పాటు ఎంతో కొంతమందిని గెలిపించుకుని అసెంబ్లీకి తీసుకుపోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఆర్థికంగా సంపన్నుడు కావడం, బీసీ వర్గాల అండదండలుండడంతో రామచంద్ర యాదవ్ స్థాపించిన బీసీవై పార్టీ బలం రోజురోజుకు పెరుగుతోంది. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది. రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.